ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. మార్నింగ్ మన్నా అని మా కార్యక్రమం ద్వారా మీరందరూ దీవించబడుతున్నారు. దేవునికి స్తోత్రం. మీరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మమ్మల్ని మీ యొక్క సహోదరులుగా భావించి దేవుని బిడ్డలారా మాకు మీ యొక్క సమస్యలు తెలియపరచండి. మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని మీరు సహోదరులుగా భావించి మాకు తెలియపరచండి. మా టీం అంతా నాతో కలిసి ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉంది. దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు త్వరలో చిగురును చూడబోతున్నారు. ఆత్మీయ జీవితంలో చిగురును చూడబోతున్నారు. స్ప్రౌట్ చూడబోతున్నారు. మీ యొక్క ఫైనాన్స్లో చిగురును చూడబోతున్నారు. మీ పిల్లల యొక్క భవిష్యత్తులో చిగురును చూడబోతున్నారు. మీ బిజినెస్లో చిగురును చూడబోతున్నారు. ఒకవేళ ఈ కార్యక్రమం చూసే వాళ్ళ సేవకులైతే మీ సేవలో గొప్ప అభివృద్ధిని చిగురించడానికి మీరు చూడబోతున్నారు. దాన్ని బట్టి మీ ఆత్మ ఆనందించబోతుంది. ఆ యొక్క దేవుడు మిమ్మల్ని చిగురించాలని, మిమ్మల్ని బలపరచాలని, అభిషేకించాలని ప్రార్థన చేయండి. త్వరలో దేవుని యొక్క మహిమను మీరు చూడబోతున్నారు. విడుదలను చూడబోతున్నారు. ఈరోజు మనకు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే కీర్తన 32:8. దేవుని బిడ్డలారా, మనము గడిచిన 2 దినాలుగా మనం దానియేలు గురించి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. దానియేలు క్రింద 6:28లో దానియేలు వర్ధిల్లెను అని రాయబడి ఉంది. ఇంగ్లీష్ బైబిల్ అయితే సక్సెస్ అని రాయబడి ఉంది. వర్ధిల్లాలైనా, సక్సెస్ అయినా, విజయమైనా, లేకపోతే అభివృద్ధి అయినా, ఆశీర్వాదమైన ఒక్కటే. దేవుడు రాబోతున్న దినాల్లో మిమ్మల్ని ఉన్నతంగా ఆశీర్వదించి అభివృద్ధి చేయబోతున్నాడు. గొప్ప విజయాన్ని సాధించబోతున్నారు. మీరు అనేక మంది విజయ పథకాన్ని ఎగరవేయాలని కోరుకుంటున్నారు. చదువుతున్న విద్యార్థులు విద్యలను చదివి ఉద్యోగం కోసం కనిపెట్టేవారు ఆ యొక్క ఉద్యోగంలోనూ గొప్ప విజయాన్ని, ఆశీర్వాదాన్ని, అద్భుతాన్ని ఎదురు చూస్తున్నారు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో దానియేలు గురించి అనేక విషయాలు మనం నేర్చుకున్నాం. మీరు అటువంటి విజయాన్ని పొందాలని ఆశపడితే, అభివృద్ధి చెందాలని ఆశపడితే 2 విషయాలు నేను క్విక్గా మీతో తెలియపరుస్తాను. మీరు పాటించగలిగితే ఖచ్చితంగా మీరు ఆశీర్వదించబడతారు. ఈరోజు మొదటిగా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనంలో రాయబడి ఉంది. దానియేలుకు అప్పటికే శత్రువులు తయారైపోయారు. ఎలాగైనా సరే దానియేలు పైన నేరారోపణ చేసి ఆయన కిందకు తోసేయాలని చెప్పి అనుకున్నారు. ఆయన్ని శిక్షించాలని చెప్పి రాజుగారి చేత శిక్ష విధించాలని చూస్తూ ఉన్నారు. అయితే ఇంకా ఎంతసేపు దానియేలు పైన నేరారోపణ చేయాలని, నేరం వెతకాలని ఆయన వెంటపడ్డారు. దేవుని బిడ్డారా, ఆయన వాచ్ చేశారు. ఆయన కదలికను వాచ్ చేశారు. ఆయన నడవడికలను, చర్యలు వాచ్ చేశారు. కానీ బైబిల్ ఏమంటుందో తెలుసా? ఆయన పైన ఏ ఒక్క నేరారోపణను కనుక్కోలేకపోయారట. ఇది 6:4 దానియేలు గ్రంథం 6:4లో రాయబడి ఉంది. తర్వాత 5వ వచనంలో వారు దానియేలు గురించి సాక్ష్యం ఇస్తున్నారు. దానియేలు అన్నవాడు దేవుని ఆత్మ కలిగిన వాడు, అతను ఏ నేరారోపణ లేదని చెప్పి సాక్ష్యం ఇస్తున్నారు. ఈ సాక్షి జీవితమే మనకు కావాలండి. ఎవరైతే మరి సాక్షిగా జీవించాలని ఆశపడుతున్నారో వాళ్ళు అభివృద్ధి అవుతారు, విజయం సాధిస్తారు. దానియేలు వలె ఉన్నతమైన జీవితాన్ని మరి అందుకోగలుగుతారు. ఈరోజు అనేక మందికి సాక్షి జీవితం లేదు. ఏదో గుడికి వస్తున్నారు, పోతున్నారు. కొంతమంది అయితే పరిచర్య చేస్తున్నారు తప్ప వాళ్ళకు మంచి సాక్ష్యం లేదు. ఊర్లో వెళ్ళి అడిగితే, ఇరుగు పొరుగు వారి దగ్గర అడిగితే రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఈరోజు మీకు సాక్షి జీవితం ఉందా లేదా అనే విషయాన్ని ఈరోజు ఆత్మ పరిశోధన చేసుకోవాలి. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో 4 ప్రాముఖ్యమైన స్థలంలో మనం సాక్ష్యం చెప్పాల్సిన వారమై ఉన్నాం. మొదటిగా యెరూషలేములో మనం సాక్ష్యం చెప్పాలంట. యెరూషలేము అనేది దేవుని యొక్క సంఘాన్ని చూపిస్తుంది. అవును దేవుని బిడ్డలారా, గలతీ పత్రికలో యెరూషలేమును దేవుని యొక్క సంఘానికి పోల్చాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 24-26 వచనాల్లో చూస్తున్నాం. యెరూషలేము అనేది ఆ యొక్క దేవుని యొక్క మందిరాన్ని చూపిస్తుంది. నీకు మందిరంలో మంచి సాక్ష్యం ఉండాలి. దేవుని బిడ్డలారా, ఎవరైనా నేను చూసి ఆమె క్యారెక్టర్ లేకపోతే ఆయన క్యారెక్టర్ మంచిది కాదు, ఆయన పలానా ఆవిడ గయ్యాలి, ఆవిడ ఎవరి మాట వినదు, లోబడదు అంటే
దేవునికి ఏమైనా మహిమ వస్తాయంటారా? చెప్పండి ఒకసారి. కనుక మీరు మంచి సాక్ష్యం కలిగి ఉండాలని కోరుతున్నాను. రెండవదిగా యూదయలో సాక్ష్యం. యూదయలో మనం సాక్షులుగా ఉంటాం. యూదయ అనేది దేవుని సేవించేవారు, సేవకులు, అపోస్తలు, ప్రవక్తలు, వాళ్ళు బోధకులు, సువార్థికులు, వీళ్ళ మధ్యలో మీకు మంచి సాక్ష్యం ఉండాలి. సేవకులైతే మీకు పుట్టు పూర్వమంతా వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. కనుక వారి మధ్యలో కూడా మీరు ఏం చేయాలంటే సాక్షి గలవారుగా ఉండాలి. మూడవదిగా బైబిల్ చెప్తుంది సమేరియాలో సాక్ష్యం ఉండాలి. సమేరియా అంటే ఏంటంటే, సమేరియా అనేది దేన్ని చూపిస్తుందంటే, యూదులైన వారు కొంతమంది అన్యులు వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న తర్వాత అన్యులను వెలివేశారు. ఈ వెలివేయబడిన యూదులందరూ కలిసి ఒక చిన్న పట్టణాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ పట్టణానికి పేరే సమరియా. దేవుని బిడ్డలారా, ఈ సమరియా మధ్యలో కూడా నీకు సాక్ష్యం ఉంటుంది. అంటే దిగజారిపోయిన వారు, భ్రష్టులు అయిపోయిన వారు, ఒకసారి వెలిగించబడి మరలా ప్రభుని విడిచిపెట్టే వారి మధ్యలో కూడా నిన్ను సాక్షిగా నిలబెడతాడు దేవుడు. దేవునామానికి స్తోత్రం. అటువంటి మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. తర్వాత అంటున్నాడు, బూదిగంధము నీవు సాక్షిగా ఉండాలి అంటున్నాడు. అంటే అన్యుల మధ్యలో కూడా నీకు సాక్ష్యం ఉండాలి. ఈరోజు మంచి సాక్షి జీవితం లేని కారణం చేత దేవుని నామం దూషించబడుతుంది. దైవసన్నిధి ఫౌండర్ అయిన అపోస్తలు ఆర్ సుధాకర్ గారి చర్చిలో ఒక అతను వచ్చి ఆ కానుక పెట్టలో ఒక చిన్న సీటు రాసి పెట్టాడంట. దానిలో ఏముందంటే, నాకు యేసు ప్రభు అంటే ఇష్టము, క్రైస్తవులు అంటే ఇష్టం లేదని రాసి పెట్టాడు. ఎందుకలా రాసి పెట్టాడంటే, అతనే చెప్పిన మాట ఏంటంటే, ఎందుకలా రాస్తున్నానంటే, క్రైస్తవులో మంచి సాక్ష్యం లేదని చెప్పి వాళ్ళని బట్టి నేను అభ్యంతరపడుతున్నాను, ప్రభు దగ్గరికి రాలేకపోతున్నానని రాశాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా చాలామంది మీలో మంచి సాక్షి లేకుండా ఉన్నారు. ఎప్పుడు నీకు మంచి సాక్ష్యం ఉంటాయి? పరిశుద్ధాత్మతో నింపబడుతున్నప్పుడు నువ్వు మంచి సాక్ష్యం గల వారుగా ఉంటావు. అందుకొరకు అపోస్తలుల కార్యం 1:8 వచనంలో ఏమని రాబడి ఉందంటే, పైనుండి మీరు శక్తి నుండి అప్పుడు యెరూషలేములోను, యూదాలోను, సమరియలోను బూదిగంధము సాక్షులుగా ఉంటారని రాయబడి ఉంది. ఈరోజు నా మాట వింటున్న మీ జీవితంలో పరిశుద్ధాత్మతో నింపబడ్డారా లేదా? దేవుని ఆత్మ గలవారా లేరా? కొంతమంది అభిషేకం చేత పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, కానీ ఆ పరిశుద్ధాత్మను దేవుని మహిమార్థమై వాడుకోవట్లేదు. పరిశుద్ధాత్మను దేవుని బిడ్డలారా క్యారెక్టర్ మార్చమని, లైఫ్ను మార్చమని అడగట్లేదు. కొంతమంది అయితే అభిషేకాన్ని దుర్వినియోగపరిచి పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నారు. ఈరోజు పరిశుద్ధాత్మను అడగండి, ఎంతో నిశ్చయముగా మీకు పరిశుద్ధాత్మను ఇస్తానని లూకాసు వార్త 11:13లో ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు మీరు పరిశుద్ధాత్మతో నింపబడడానికి సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడే మీకు మంచి సాక్ష్యం కలిగి మీ కుటుంబానికి సాక్ష్యం కలగాలని ప్రార్థిస్తున్నాను. దేవుడి మాటను దీవించనగాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, మమ్మల్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరిచి, అయ్యా తండ్రి, మేము సాక్షులుగా ఉండాలంటే మాకు పరిశుద్ధాత్మ సహాయం కావాలి. పరిశుద్ధాత్మతో నింపండి, అభిషేకముతో నింపండి ప్రభా, ప్రసన్నముతో నింపండి ప్రభా. దేవుని మహిమ ఇప్పుడే తాకాలని ప్రార్థన చేస్తున్నాను. దేవుని అభిషేకం ఇప్పుడే తాకాలని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడే అభిషేకించే తాకండి, మహిమతో నింపండి ప్రభా, 2 పాల ఆత్మతో నింపండి ప్రభా, నీ ప్రసన్నముతో నింపమని, తాకుమని, దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు ఈ మాటను దీవించనగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం యోహాను సువార్త 14:17. ఈ వాగ్దాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. దేవుడు మన సాక్షిగా నిలబెట్టి అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. మీరందరూ సిద్ధపడ్డారా? దేనికి? జూలై 8, 9, 10, 11 తారీఖున, జూలై 8వ తారీఖు ఉదయం 10 గంటలకు ప్రారంభించబడి 11వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకు ముగించబడుతున్న ఇంపార్టేషన్ ఫెస్టివల్, పరిశుద్ధాత్మ ఇంపార్టేషన్ ఫెస్టివల్కి మీరు రెడీ అయ్యారా? నిజంగా మీరు గనక రెడీ అయి ఉంటే గనక మీరు ధన్యులు. మరలా మీరు ఆ పెంతెకోస్తు అనుభవాన్ని పొందుకోబోతున్నారు. మరలా ఆదిమ సంఘంలో జరిగిన అద్భుతాలు, సూచక్రియలు, మత్కార్యాలు మీ ద్వారా జరగబోతుంది.
మీ లైఫే మారబోతుంది. అనేక బంధకాలు, శాపపు కాడులు విరగొట్టబడుతుంది. నేను ఇప్పటికే చాలా దర్శనాలు చూస్తున్నాను. ఈ కూడికకు వచ్చిన సేవకులు, సేవకుండ్రాలు, ఆ సేవలో వాడబడుతున్న పరిచారకులు ఎలాగ అభిషేకించబడుతున్నారో నేను దర్శనంలో చూస్తున్నాను. నా పుట్టినరోజును పురస్కరించుకొని ఏదైనా ఒక మంచి కార్యం చేయాలని దేవుని దగ్గర అడిగినప్పుడు కొంచెమందిని పిలిపించి నీలో ఉన్న అభిషేకాన్ని వారిలో విడుదల చేయి, నీలో ఉన్న భారాన్ని విడుదల చేయమని దేవుడు మాట్లాడాడు. ఇంకా అటువంటి అద్భుతమైన కార్యం జరగటానికి ఓన్లీ 3 days మాత్రమే ఉంది. మీరు కనుక ఇప్పటికే రెడీ అయి ఉంటే కనుక దేవుని ఏర్పాట్లో ఉన్నారని అర్థం, దేవుని చిత్తంలో ఉన్నారని అర్థం. ఇంకా మీరు సిద్ధపడకపోతే, ఇప్పుడే ఇంకా మీరు అటువంటి ఆలోచన లేకపోయి ఉంటే కనుక, ఇంకా మీరు ఆలోచించకుండా ఉంటే కనుక ఇప్పుడే మీరు సిద్ధపడండి, రెడీ అయిపోండి, రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీరు ఖచ్చితంగా దీవించబడతారు. స్త్రీ పురుషులకు ప్రత్యేకమైన వసతులు ఉన్నాయి. సో పరిశుద్ధాత్మ కుమరిపును ఎప్పుడు చూడలేని కుమరిపును ఈ కూడికలు చూడబోతున్నారు. మీరు దేవుని ఆత్మతో అభిషేకించబడబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ.